పెద్ద పార్టీగా అవతరించింది విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ. ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరారు విజయ్ తండ్రి. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిపై డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్దతు ఇస్తుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. తమిళనాట టీవీకే ప్రభంజనం సృష్టించింది. విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలు సాధించింది. అధికార డీఎంకేను 3వ స్థానానికి నెట్టేసింది. 2024 ఫిబ్రవరిలో టీవీకే స్థాపించిన విజయ్ 2 ఏళ్లలోనే సంచలన ఫలితాలు సాధించి పార్టీని అధికారం దిశగా నడిపించారు. ఇక ఈ ఎన్నికల్లో యూత్, దళిత్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు విజయ్కు కలిసొచ్చింది. హిందూ వ్యతిరేక ముద్రతో డీఎంకే భారీగా నష్టపోయింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ఇప్పటికే 100కు పైగా స్థానాల్లో విజయ్ పార్టీ ముందంజలో ఉంది. ఈ స్పీడ్ చూస్తుంటే మ్యాజిక్ ఫిగర్ దాటిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు రాజకీయ చిత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త మలుపు తిరిగింది. ద్రవిడ రాజకీయాల కోటలో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం పార్టీ సునామీ సృష్టించింది. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. ఫలితాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తలపతి విజయ్ కొత్త పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారం వైపు దూసుకొచ్చారు. తమిళనాడులో దశాబ్దాల కాలంగా కేవలం 2 ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న అధికార పోరును సాగుతోంది. ఈ విధానాన్ని సవాల్ చేస్తూ టీవీకే ఒక నూతన శక్తిగా ఉద్భవించింది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకవైపు జననాయకన్ సినిమా విడుదల సమయంలో తలెత్తిన వివాదాలు, మరోవైపు ఆస్తుల ప్రకటనపై వచ్చిన విమర్శలు, అలాగే ప్రచారంలో ఎదురైన అడ్డంకులు, వీటన్నిటికీ మించి విజయ్ పర్సనల్ లైఫ్లో డివోర్స్ వివాదం, ఇవేవి ఆయన స్పీడ్కు బ్రేక్ వేయలేకపోయాయి. ప్రతికూల పరిస్థితులున్నా కూడా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగిన విజయ్ ధైర్యం చూసి రాజకీయ ఉద్దండులే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వెలువడుతున్న ఫలితాలు చూసి పొలిటికల్ స్ట్రాటజిస్టులే కాదు, జాతక చక్రాలను విశ్లేషించేవారు కూడా విజయ్ గ్రహస్థితి అత్యంత బలంగా ఉందంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్ 1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు. 1984లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పిఎస్ వీరప్ప నిర్మించిన వెట్రి చిత్రంలో ఆయన తొలిసారి కనిపించారు. ఆ తర్వాత 1992లో తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన నాలయ తీర్పులో హీరో రోల్ చేశారు. 1994లో విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన పూమలైతో తొలి హిట్ అందుకున్నారు. ఇక 1996, 2010 తొలినాళ్లలో లవ్ అండ్ ఫ్యామిలీ కథలతో ఆకట్టుకున్న విజయ్ క్రమంగా మాస్ యాక్షన్ హీరోగా మారారు. ఖుషి, తిరుపాచి, గిల్లీ, పొక్కిరి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు ఆయన్ని తమిళనాట తిరుగులేని స్టార్గా నిలబెట్టారు. ఫిబ్రవరి 2న టీవీకే పార్టీని ప్రకటించిన దళపతి రాజకీయాల్లో తనకు అనుభవం లేకపోయినా భయం మాత్రం లేదంటూ తన తొలి ప్రసంగంలోనే చెప్పారు. ప్రజల ఉన్నతే ధ్యేయంగా రాజకీయ విరోధులు బీజేపీ, డీఎంకేని ఢీకొట్టడమే లక్ష్యమని ప్రకటించారు. తాను అనుకున్నట్లుగానే
తన సినిమాల ద్వారా ఉన్న ఫ్యాన్ బేస్ను రాజకీయ శక్తిగా మార్చి తమిళనాట ప్రభంజనం సృష్టించారు. తాజా ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ అధికార డీఎంకేను సైతం వెనక్కి నెట్టి ముందంజలో నిలుస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను 118 మ్యాజిక్ ఫిగర్ కాగా విజయ్ పార్టీ సుమారు 100కు పైగా స్థానాల్లో గెలుపొందే అవకాశం కనిపిస్తోంది.